సునాదస్వరము నవంబర్ 2. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. యేసు లాజరు గురించి మార్తతో ఈ మాటలు చెప్పాడు. అప్పుడు మార్త అంది, అంత్యదినమందు పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును అంది. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడని చెప్పాడు. ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన వాగ్దానాన్ని యేసుప్రభు ఇచ్చాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉండి చనిపోతారో వారు బ్రతుకుతారని ధైర్యం ఇచ్చాడు. తర్వాత సమాధి దగ్గరికి వచ్చి, నీవు నమ్మినడల దేవుని మహిమను చూతువని ఆమెతో చెప్పాడు. మరి ఆ రాయిని తీయమని చెప్పి తండ్రి వైపు చూసి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు చనిపోయిన లాజరు సజీవంగా బయటికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. మరి లాజరు చనిపోయి అప్పటికి 4 రోజులైనా యేసుప్రభు వచ్చి వారికి ఒక అద్భుత కార్యాన్ని చూపించాడు. చాలాసార్లు మనము దేవుని కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ జవాబు రావాలని ఎదురు చూస్తాం. ఆలస్యం అవుతూ ఉంటే ఇంకా జరగదేమో అనుకొని విడిచిపెడుతుంటాం. అయితే మన దేవుడు ఆలస్యమైన వచ్చి అద్భుతాన్ని చేసే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఏ విధంగా 4 రోజులు లాజర్ని సజీవంగా బయటికి తీసుకొచ్చాడు, అదేవిధంగా మనము అయిపోయింది అనుకున్న పరిస్థితులైన, ఆశలు విఫలమైనవి అనుకున్న వాటిని దేవుడు బయటికి తీసుకొచ్చి మనకు అద్భుతాన్ని చేసే దేవుడు. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 13వ వచనంలో చదివినప్పుడు, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులున్న మిమ్మును బయటికి రప్పింపుదునని అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎండిపోయిన ఎముకలతో దేవుడు చెప్పాడు, ప్రవచించమన్నాడు. ఆ సమాధులు తెరిచి అందరిని సజీవంగా బయటికి తీసుకొస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని మహాసైన్యంగా నిలబెడతానని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మన దేవుడికి అసాధ్యమైంది లేదు. అంతా అయిపోయింది, ఇంకా జరగదనుకొని మనం అనుకునే ఏ పరిస్థితి అయినా ఆయన అద్భుతం చేసే దేవుడు. ఏ విధంగా 4వ రోజు వచ్చి లాజరును సజీవంగా బయటికి తీసుకొచ్చాడో, ఎంత ఆలస్యమైనా అయిపోయింది అనుకున్న ఏ పరిస్థితి అయినా దేవుడు మన సమాధులు తెరిచి సజీవంగా మనం అనుకున్న ప్రతిదాన్ని నెరవేరుస్తాడు. మన ఆశల్ని, మన కోరికలు తీరుస్తాడు. అది ఆత్మీయంగా అయినా, శారీరకమైన, మానసికమైన ఏదైనా మనం కోల్పోయింది మరలా ఇచ్చే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి అద్భుతాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆలస్యం అవుతున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వారి సమాధులు తెరిచి వారి జీవితాలు అద్భుత కార్యాలు జరిగించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.